జూలై 1 అనగా మంగళవారం రోజున నా మనసుని కలిచివేసి ఒక బాధాకరమైన వార్త విన్నాను. అదే బివి పట్టాభిరామ్ గారి మరణ వార్త. నేను చదివిన నా మొదటి పుస్తకం ఆయనదే. నా స్కూల్ డేస్లో కొన్ని కాంపిటీషన్స్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు విన్నింగ్ ప్రైజ్గా మెరిట్ సర్టిఫికేట్స్తో పాటుగా పట్టాభిరామ్ గారి జీనియస్ మీరు కూడా అనే పుస్తకాన్ని, మాటే మంత్రం అనే పుస్తకాన్ని మా స్కూల్ వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అలా ఆ రోజున ఆయన పుస్తకాన్ని చదవడంతో మొదలైన నా జర్నీ ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలను నేను చదివి పూర్తి చేశాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. కానీ నా ఈ పుస్తక ప్రయాణానికి పునాది పడింది మాత్రం ఆ రోజున నేను మొదటిగా చదివిన బివి పట్టాభిరామ్ గారి జీనియస్ అనే పుస్తకమే. ఆయన ఇక మనతో లేరు అనే నిజం చాలా చేదుగా ఉంది. వీలైతే కొన్ని విషయాలని ఆయన గురించి మీకు తెలిపే ప్రయత్నమే ఈ చిన్న వీడియో. 90s కిడ్స్కి పరిచయం అక్కర్లేని పేరు, కానీ ఈ తరం జనరేషన్ పరిచయం చేసుకోవాల్సిన పేరు డాక్టర్ బివి పట్టాభిరామ్. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్న వారి జీవితంలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చారు. ఆత్మవిశ్వాసం లేని వారికి, ఒత్తిడితో తమ జీవితాన్ని నెట్టుకొస్తున్న వారికి తన మాటలతో జీవితంపై వారు చేస్తున్న పనిపై ఆసక్తిని పెంచారు. రచయిత, మెజిషియన్, సైకాలజిస్ట్, హిప్నాటిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయిన పట్టాభిరామ్ గారు కాలానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు యువతకు అందుబాటులో ఉండేవారు. మాయాజాలం నుంచి మానసిక శాంతి వరకు ఆయన చేసిన ప్రయాణం చాలా ప్రత్యేకం. ఎందరో జీవితాల్లో ఆలోచనలో మార్పు తీసుకొచ్చిన ఆయన గురించి, ఆయన ఇప్పటివరకు చేసిన జీవిత ప్రయాణం గురించి కొన్ని విషయాల్ని ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావు సాహెబ్ బావరాజు సత్యనారాయణ గారి యొక్క 15 మంది పిల్లల్లో ఒకరే బివి పట్టాభిరామ్ గారు. ఆయన పూర్తి పేరు బావరాజు వెంకట పట్టాభిరామ్. మన మనసు ఎలా పనిచేస్తుంది, మనం భయాలను ఎలా జయించగలం, మనశ్శాంతి ఎలా పొందాలి అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుండి పట్టాభిరామ్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి సైకాలజీ అంటే చాలా ఇష్టం. ఆయనకు చదువు అంటే ప్రాణం. అందుకే ఆ రోజుల్లోనే ఎవరు అంతగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపని కోర్సులు సైతం చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సైతం సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు హిప్నోటిజం మీద ఆసక్తి పెరిగి యోగా అండ్ హిప్నోటిజం ఏ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనే థీసిస్పై పీహెచ్డీ కూడా చేశారు. ఆయన చిన్నతనంలో తాను చదువుకుంటున్న స్కూల్కి ఒక మెజిషియన్ వస్తే ఆ మెజిషియన్కి హెల్పర్ అవసరం అయ్యి పట్టాభిరామ్ గారిని హెల్ప్ చేయమన్నారు. అలా ఒక మెజిషియన్కి హెల్ప్ చేయడానికి వెళ్ళిన ఆయనకు ఆ విద్యను నేర్చుకోవాలి అనిపించింది. అలా ఆయన తన ఇష్టాన్ని సీరియస్గా తీసుకుని కాకినాడలో చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే మెజిషియన్ దగ్గర ఆ విద్యను నేర్చుకున్నారు. అలా నేర్చుకున్న విద్యను వృధాగా పోనివ్వకుండా ఆయన ముందుగా మెజిషియన్గానే తన కెరీర్ని మొదలుపెట్టారు. కానీ తన తండ్రి కోసం కొన్ని రోజులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. కానీ పట్టాభిరామ్ గారికి ఆ కంఫర్ట్ లైఫ్ నచ్చలేదు. దాంతో తిరిగి తనకు నచ్చిన కోర్సులు చదవడం కోసం పీజీలో చేరారు. చదువుకుంటూనే మ్యాజిక్ షోస్ చేస్తుండేవారు. అలా 1970లలో దూరదర్శన్లో ప్రసారమైన ఆయన మ్యాజిక్ ప్రోగ్రామ్స్కి ఎంతో ప్రజాదరణ ఉండేది. 2-3 గంటల పాటు ప్రేక్షకుల్ని కదలనీయకుండా మ్యాజిక్ చేసే స్థాయికి పట్టాభిరామ్ గారు ఎదిగారు. ఈ మ్యాజిక్ అనేది ఆయనకు కేవలం కళ మాత్రమే కాదు, అది ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, భయాలను తొలగించేందుకు ఒక సాధనం అనుకునేవారు. అందుకే ఆయన మ్యాజిక్ని మానసిక శక్తిని పెంచేందుకు వాడడం మొదలుపెట్టారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, గైడెన్స్ కౌన్సిలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టపుచ్చుకున్నారు. ఒత్తిడిని జయించటం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై మంచి పట్టు వారికి ఉండేది. పట్టాభిరామ్ గారు లక్షల మందికి సైకాలజీ, హిప్నాటిజం ద్వారా కొత్త జీవితాన్ని అందించారు. ఒత్తిడిలో ఉన్న వాళ్ళకు శాంతి నేర్పారు. భయంతో బతికే వారికి ధైర్యం ఇచ్చారు. విద్యార్థులకు చదువుపై కాన్సన్ట్రేషన్ పెరిగే టిప్స్ చెప్పారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఇండియాతో పాటు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, సింగపూర్, అరబ్ దేశాల్లో కూడా వర్క్షాపులు నిర్వహించారు. రిలాక్సేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ మ్యాజిక్ వంటి పట్టాభి గారి ఆడియో క్యాసెట్స్ అప్పట్లో విపరీతమైన పాపులర్. ఈ ఆడియో క్యాసెట్స్లో రిలాక్స్ అంటూ వస్తుంటే అది వింటూ చాలామంది తమ ఒత్తిడిని దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక హిప్నోసిస్పై ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆయనకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. నాష్విల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు గౌరవ పౌరసత్వం కూడా ఇచ్చారు. ఇక 1984లో హైదరాబాద్లో కళ్ళకు గంతలు కట్టుకొని రవీంద్ర భారతి నుంచి చార్మినార్ వరకు స్కూటర్ని నడిపి మ్యాజిక్లో తెలుగు నేలపై కొత్త అధ్యయనాన్ని సృష్టించారు. చేతబడి వంటి మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలు చేశారు. హిప్నటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని నిరూపించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో
మ్యాజిక్ని జోడించి ప్రభుత్వ పథకాలకు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు. గోదావరి వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దూరదర్శన్లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించారు. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన 2006లోనూ డాక్టర్ పట్టాభిరామ్ గారిని కనిపించారు. ఏపీజే అబ్దుల్ కలాం, పివి నరసింహారావు, చంద్రబాబు నాయుడు లాంటి పెద్దల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికల్లో బాలలకు బంగారు బాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవిత చరిత్రల గురించి వ్యాసాలు రాశారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో మాయా విజ్ఞానం పేరిట వ్యాసాలు రాశారు. అలాగే వ్యక్తిత్వ వికాసం గురించి కూడా చాలా న్యూస్ పేపర్స్లో పట్టాభిరామ్ గారి వ్యాసాలుండేవి. అంతేకాదు ఆయన భారతదేశంలో తొలి మ్యాజిక్ స్కూల్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకుంది. ఇక 1991లో ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్ఆర్డి సెంటర్ని స్థాపించారు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, కుటుంబాలకు వ్యక్తిగత వికాసం, ఒత్తిడి తగ్గించుకోవడంలో సహాయం చేస్తుంది. ఈ సంస్థ ద్వారా కొన్ని వందల వర్క్షాపులు నిర్వహించారు. ఆయన లెక్చర్ విన్న చాలా మందికి మైండ్ రిలాక్సేషన్ కనిపించేది. ఒకప్పుడు క్యాసెట్ల ద్వారా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా సైకాలజీ ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. అంతేకాదు డాక్టర్ పట్టాభిరామ్ గారు తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో 110 కంటే ఎక్కువ పుస్తకాలు రచించారు. వీటిలో చాణక్యతంత్రం, పాజిటివ్ థింకింగ్, మైండ్ మ్యాజిక్, గుడ్ పేరెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జీనియస్, మీరు కూడా కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి వంటి పుస్తకాలు చాలా పాపులర్ అయ్యాయి. ఇవి చాలా మంది జీవితాలపై ప్రభావం చూపించాయి. పట్టాభిరామ్ గారు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉంటారు. వారి సతీమణి గారి పేరు జయ. ఇక వీరి కొడుకు గారి పేరు ప్రశాంత్. వీరి సతీమణి గారు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్గానే పనిచేస్తున్నారు. తన రచనల ద్వారా, మ్యాజిక్ షోల ద్వారా, వర్క్షాపుల ద్వారా ఎందరో జీవితాలను ప్రభావితం చేసిన డాక్టర్ పట్టాభిరామ్ గారు తన 75 సంవత్సరాల వయసులో హార్ట్అటాక్తో జూన్ 30న కన్నుమూశారు. ఎప్పుడూ ఎవరిని కించపరచడం తెలియని ఒక అజాత శత్రువు లాంటి పట్టాభిరామ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. రెస్ట్ ఇన్ పీస్ పట్టాభిరామ్ సార్.